రామ్ గోపాల్ వర్మ పాటని వెన్నుపోటు అని రిలీజ్ చేశాడు. మళ్ళా మొన్న ఒకటి రిలీజ్ చేశాడు. దాంట్లో లక్ష్మీ పార్వతి గురించి శ్రీదేవి ఇంతమంది ఉండగా ఈమెను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, అది ఇది చూపిస్తాను అని ఒక క్వశ్చన్ మార్క్ ఏదో పెట్టాడు. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఎవరికి అవసరం లేదు. ఎవరికి అవసరం? లక్ష్మీ పార్వతి జీవితం ఎవరికి అవసరం? లక్ష్మీ పార్వతి అఫీషియల్ గా 2 సంవత్సరాల 4 నెలలు మాత్రమే ఆయన భార్య. బిఫోర్ దట్ చాలా రోజుల నుంచి ఆయనతో సహజీవనం చేసింది. అది జనానికి అవసరం లే. ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడో అక్కడి నుంచి ఆమె లెక్క. అప్పుడే ఆమె నందమూరి లక్ష్మీ పార్వతి అయింది. అంతకు ముందు వరకు ఆమె వీరగంధం లక్ష్మీ పార్వతి. వీరగంధం సుబ్బారావుకి విడాకులు ఇవ్వలేదు. విడాకులు ఇవ్వకుండా తన ఆయన ద్వారా ఒక బిడ్డకి జననం ఇచ్చిన మహిళ ఒక కుటుంబ వ్యవస్థ పట్ల ఆమె ఏ రకంగా ఆమెని డెవలప్ చేశాడు వీరగంధం సుబ్బారావు గారు. ఆయన కూడా ఎలాగ కళాత్మకంగా ఆమెకు సాంస్క్రిట్ గిన్స్ నేర్పించి అదే విధంగా ఎంఫిల్ చేసేదానికి లెక్చరర్ అయ్యేదానికి ఆయన ఎలా కారకుడు అయ్యాడు. ఇవన్నీ కూడా ఇటు ఒక షేడ్ ఉంటుంది, ఇటు ఒక షేడ్ ఉంటుంది. 2 షేడ్స్ ఆఫ్ లేడీ అంటారు. ఏంటంటే ఇటు చూస్తే ఇప్పుడు రామారావు గారు అఫీషియల్ గా భార్య అయిన తర్వాత ఆమె రాజ్యాంగేతర శక్తిగా లేదు అని చెప్పి ఆమె చెప్తుంది. నేను ఏ పార్టీ వ్యవహారాల్లో కానీ ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాలేదని చెప్తుంది. కానీ ఇప్పుడు దీనికి ఒక ఏంటంటే జయప్రకాష్ నారాయణ గారు ఆమె ఏ రోజు కూడా నేను మాట్లాడేటప్పుడు బయటకు పోయేది అనేది. ఆ తర్వాత ఈయన ఆమెతో రామారావు గారితో మాట్లాడే సన్నివేశం జయప్రకాష్ నారాయణ గారు చాలా తక్కువ ఉంటుంది. ఆ తర్వాత ఏ రకంగా రాజ్యాంగేతర శక్తిగా ఆమె ఏ జిల్లా కలెక్టర్తో మాట్లాడింది, ఎన్ని పనులు చేపించింది, ఏం చేసింది, ఎంత ఒక ఇదిగా ఉంది అనే దానికి బేసిక్ లైన్ ఒకటి ఉంది. బేసిక్ లైన్ ఒకటి ఉంది. లేకపోతే ఏ వ్యక్తి కూడా ఆ రకంగా ఇబ్బందులకి పాలవడు. రామారావు గారు చనిపోయే రోజు రాత్రి నీ వల్లనే ఇదంతా జరిగింది అని అన్నాడు అని ఆమె చెప్పింది ఇంటర్వ్యూలో. నీ వల్లే జరిగిందంటే స్వామి ఎందుకు స్వామి అట్లా అంటారు అని నేను అన్నాను. చంద్రబాబుని నేను సస్పెండ్ చేస్తే నువ్వే తిరిగాను అన్నావంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో రాజ్యం వేయడానికి లక్ష్మీ పార్వతి కారణం అని చెప్పవచ్చు. ఎందుకు చెప్పవచ్చు అంటే ఆయన అదృష్టం అనుకోవాలో లేకపోతే ఆయన రాజకీయ ఎత్తుగడలో భాగం అనుకోవాలో ఏమనుకున్నప్పటికీ కూడా జరిగిన ప్రతి సన్నివేశము ప్రతి సంఘటన కూడా చంద్రబాబు నాయుడు గారికి అది కనెక్ట్ అయిపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు అయితే కుటుంబ సభ్యుల కనెక్షను, కుటుంబ సభ్యులు రామారావు గారికి ఇష్టమైన పదార్థాలు తెచ్చిచ్చారు. ఆ రోజు కూడా 17వ తారీఖు రాత్రి కూడా జయకృష్ణ గారు ఆయనకి ఇష్టమైన కైమా బాల్స్ తీసుకొని వస్తే ఆయన స్నానం చేస్తున్నాడని చెప్తే అప్పుడు ఎవరికి వాళ్ళు ఉండకుండా వెళ్ళిపోయారని చెప్పి రామారావు గారు పైనుంచి పరిగెత్తుకుంటా ఏడు జయకృష్ణ అని అడగడం, ఆమె ఫోన్ చేయడం, మేము వెళ్ళిపోయామని వాళ్ళు చెప్పడం, ఇవన్నీ జరిగిందని ఆమె చెప్తుంది. అంటే తన బిడ్డల పట్ల ఆయనకున్న ప్రేమ ఎలాంటిది అనేది ఈ సీన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. తన బిడ్డలు వస్తే సంతోషపడుతున్నాడు, పక్కన వ్యక్తులు తనని ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు అని ఆ బాధలో ఆ మనక్షోభంలో ఆయన మరణించాడని చెప్పవచ్చు. ఏది ఏమైనా రామారావు గారు కారణ జన్ముడు, యుగ పురుషుడు, గొప్పవాడని చెప్పవచ్చు. ఆల్ షేడ్స్ ఉన్నాయి ఆయన జీవితంలో. ఆయన కష్టం ఉంది, ప్రతిఫలం ఉంది, ఫలం ఉంది. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారంటారు కదా, ఆ రకంగా ఉన్న జీవితం ఆయన జీవితం అని చెప్పవచ్చు. నేను లక్ష్మీపార్వతిని అడిగేది ఏంటంటే, లక్ష్మీపార్వతి గారు ఇప్పుడు నేను లక్ష్మీస్ వీరగ్రంథం అని ఒక సినిమా తీస్తానని చెప్పి నవంబర్ 12వ తారీఖు 2017లో ఓపెన్ చేయడం జరిగింది. దానికి ముందు ఒక పోలీస్ కేసు ఫైల్ చేసింది. కానీ ఆమెకి ఏ విధమైన హక్కు లేదు. నేనేం తీస్తున్నానో తెలియనప్పుడు ఆమె అడిగే హక్కు లేదు. నేను లక్ష్మీ పార్వతి అని పెట్టి ఏదైనా చేసుంటే ఆమె ఆ రకంగా చెప్పవచ్చు. ఎప్పుడు కూడా కోర్టుకి ఈ వాయిస్ ఇవన్నీ కోర్టు తీసుకోదు. నిజాలు ఈ ఓన్లీ బేసిక్ గా రాసుకునే వాదనలు ప్రతివాదనలు తేలుతుంది. ఎప్పుడు కూడా ఫోన్లు, టెలిఫోన్లో జరిగిన సంభాషణలు ఇవన్నీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకోదు. భారత చట్టాల్లో అలాంటి చట్టాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడతాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే
ఈ ఫోన్లు బేస్ చేసి వాళ్ళు మాట్లాడాల్సిందే, కానీ ఇది డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కింద కోర్టుకి ఇచ్చేదానికి ఏ రకంగా కూడా ఉపయోగపడవు. ఆమె నా పైన పోలీస్ కేసు పెట్టింది, నా పర్మిషన్ లేకుండా నా జీవిత చరిత్ర తీస్తున్నాడని. అప్పుడు నాకు ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేశారు. నేనేమన్నానంటే నేను తీస్తున్నానో లేదో, నేను సినిమా తీస్తున్నా, ఆమె కథను ఆమెట చెప్తుంది, లక్ష్మీస్ వీర గ్రంథం. ఈ దేశంలో లక్ష్మి అనే పేరుతో ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు, కాబట్టి ఆమె అలా ఫీల్ అవ్వాల్సినంత అవసరం లేదు అని చెప్పాను. 12వ తారీఖు నేను ఓపెనింగ్ లో చేస్తే, ఎన్టీఆర్ గార్డ్ దగ్గర చేస్తే పర్మిషన్ తీసుకొని చేశా. పర్మిషన్ లేకుండా ఆదివారం రోజు జరిగే షూటింగ్ కి హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండా షూటింగ్ ఎలా చేయగలుగుతాము? ఆమె ఒక అజ్ఞాని లాగా మాట్లాడుతుంది. ఆమె రాజ్యాంగేతర శక్తి అనే దానికి ఈ నిదర్శనం చాలు. ఏం చేసింది, పోలీసు వాళ్ళకి ఫోన్ చేసింది, ఎవరో డీసీలకి ఎవరికో ఫోన్ చేసింది. ఫోన్ చేసిన తర్వాత ఆ డీసీ ఆమెదో అక్కడ షూటింగ్ చేస్తున్నారంట రామారావు గారి దగ్గర, దాన్ని కొంచెం ఆపండి అని పోలీసు వాళ్ళు వచ్చారు. వాళ్ళకి నేను పర్మిషన్ చూపించడం జరిగింది. మా పర్మిషన్ కూడా కావాలి కదా అని అన్నారు. మీ పర్మిషన్ ఎందుకు, రోడ్లలో చేస్తే కావాలా, లోపల ఇంటీరియర్ ప్లేసెస్ లో తీసేటప్పుడు మీ పర్మిషన్ ఎందుకు అవసరము అని నేను అడగడం జరిగింది. అయినా ఓపెనింగ్ జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఆమె చీప్ గా నన్ను గాడిద కొడక, నన్ను ఎదవ, బజారోడు అని చీప్ లాంగ్వేజ్ అంతా వాడింది. నా వల్ల ఈ ప్రజలకి లక్ష్మీపార్వతి ఒక గొప్ప వీరవనిత, ఒక గొప్ప సంస్కారి అనుకున్న వాళ్ళందరికీ ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ తెలిసింది. అది నాకు సంతోషం. లక్ష్మీపార్వతి వీరవనిత కాదయ్యా, లక్ష్మీపార్వతి 2 రకాల మనిషి, ఇటు తిరిగితే ఒక టైప్ లో మాట్లాడుతుంది, అదే విధంగా రామారావు గారి జీవితంలో కూడా ఇటు తిరిగితే స్వామి నాకేమొద్దు, నీ ఒక సహచర్యం ఉంటే చాలని చెప్పి ఇటు పక్క డబ్బు సంపాదించడం మొదలుపెట్టింది. ఇది దీనివల్ల దీని తెలుస్తుంది అని చెప్పి నేను చెప్తాను. లక్ష్మీపార్వతి కేసేసింది. కేసేసిన తర్వాత నేనేమనుకున్నానంటే, నా రీసెర్చ్ లో భాగంగా నేను వాళ్ళ ఊరికి వెళ్ళాను, బచ్చల తాటిపర్రని పొన్నూరు పక్కన ఆమె పుట్టిన ఊరికి వెళ్ళా. అదే విధంగా ఆమె పెళ్లి చేసుకున్న ఊరికి వెళ్ళా, ప్రకాశం జిల్లా దర్శి దగ్గర ఉండే ఊరు, వీరగంధం సుబ్బారావు గారు ఊరు. అదేవిధంగా వీరగంధం సుబ్బారావు గారి కథ. నా యాక్చువల్ ఉద్దేశం ఏంటంటే, వీరగంధం సుబ్బారావు గారి జీవితంలో ఈమె ప్రవేశించి పెళ్లి ఎలా చేసుకుంది, అదే విధంగా రామారావు గారి జీవితంలో ఎలా ప్రవేశించి పెళ్లి చేసుకుంది, అంతవరకే నా కథ. కానీ నా రీసెర్చ్ లో నేను తెలుసుకున్న ప్రకారం ఏంటంటే, ఇది అంత ఇంపాక్ట్ గా ఉండదు, దీనికి ఒక రాజకీయ కోణం కావాలి. ఇప్పుడు వర్మ వచ్చి లక్ష్మీపార్వతి పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా తీస్తున్నాడు, లక్ష్మీపార్వతి వీరవనిత అన్నట్టు తీస్తున్నాడు అని చెప్పి కొన్ని ఆధారాల వల్ల నాకు బయటపడింది. కానీ లక్ష్మీపార్వతి గురించి నేను ప్రజల దగ్గర, మెజారిటీ పీపుల్ దగ్గర, అంటే ఒక 100 మంది ఉన్నారు అనుకోండి, లక్ష్మీపార్వతిని మంచిది అనేవాళ్ళు 25%, మిగతా 75% నాకు ఇచ్చిన రిపోర్టు, ఆమెతో ఆ రోజు సహచర్యంగా ఉన్నవాళ్ళు, ఆమె ఎలా రాజ్యాంగేతర శక్తిగా ఉన్నది, ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఓహో మనం ఒక కోణాన్ని మిస్ అవుతున్నాము, అది కూడా చేర్చి తీర్చాము అని చెప్పి ఇప్పుడు నేను సినిమాని ఆపడం జరిగింది. ఆపేదానికి నేనేదో లక్ష్మీపార్వతికి భయపడి ఆపాను అది ఇది అనే కారణం లేదు, డబ్బు లేక కాదు, ఇతరత్ర ఏ కారణం కాదు, చంద్రబాబు నాయుడు అండదండలు నాకు అవసరం లేదు, ఎవరు అండదండలే, నేను సినిమాల్లోనే నా జీవితం 40 సంవత్సరాలుగా సినిమాల్లోనే సాగుతుంది. కాబట్టి బయోపిక్ ఆమె అబ్జెక్షన్ చేసేదానికి హక్కు ఏ రోజు ఉంటుందంటే, ఆమె ఈ రకమైన జీవితం 100 మంది జీవితం ఉంది. పెరియార్ రామస్వామి ఆయన లేట్ ఏజ్ లో పెళ్లి చేసుకున్నాడు ఒక ఆమెని, ఆయన కూడా ఒక పార్టీ వ్యవస్థాపకుడు, డీకే అని ఒక పార్టీ. ఇలాంటి కొంతమంది 1000 మంది జీవితాలు ఉన్నాయి, 1000 మంది లక్ష్మీ జీవితాలు ఈ విధంగా ఉన్నాయి. నువ్వు లక్ష్మి అని అంటే ఏ రకంగా నువ్వు అనుకుంటావు, నీ పేరుతో నేను సినిమా తీస్తున్నానని నువ్వు అనుకోకూడదు. నేనేం చెప్తానంటే, నేను సినిమా తీస్తా, నేను ఇప్పుడు దాన్ని అది కొంచెం జనరంజకంగా లేదు కాబట్టి అప్ టు ద డెత్ ఆఫ్ రామారావు ఎందుకు చనిపోయాడు, జనవరి నెల 18వ తారీఖు ఆయన మరణంతో సినిమాని ఎండ్ చేస్తా. అందుకోసం ఏంటంటే, ఫస్ట్ హాఫ్ వీరగంధం సుబ్బారావు గారి పెళ్లి అది ఇది చూపించి, రామారావు జీవితంలో ఆమె ఎలా ప్రవేశించిందని చూపించి, సెకండ్ హాఫ్ అంతా రాజకీయ కోణంలో ఉంటుంది. ఖచ్చితంగా వాస్తవాలకి దగ్గర ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న బయోపిక్ లాగా సినిమాటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. 100%
బయోపిక్ అంటే ఇదేను బయోపిక్, ఇది కరెక్ట్ గా ఉంది అని 75% ప్రజలు నాకు ఇచ్చిన వనరులను సేకరించి తీస్తున్న సినిమా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.